ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఈ దినం పరిశుద్ధ దినం, మన ప్రభువుని ఆరాధించే దినం. ముందుగా మన పడకల యొద్ద నుంచి లేచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకున్న అనంతరం ప్రభుతో ఈ ప్రభు దినమును ప్రారంభిద్దాం. మన పరిశుద్ధ గ్రంథములో 101వ అధ్యాయము కీర్తనలు 6వ వచనమును చదువుకుందాం. నా యుద్ధ నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. 6వ వచనం మనం చదువుకున్నాం కదా. దేవుని ఎదుట మరి మనము నివసించే వారముగా ఉండాలి అనంటే చూడండి, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన నమ్మకస్తులైన వారిని కనిపెడుతూ ఉన్నాడు. ఈ ఉదయ కాలము నీవు దేవుని ఎదుట ప్రభు కనిపెడుతూ ఉన్నాడు నమ్మకస్తులైన వారిని. 6 దినాలు దేవుని సన్నిధికి వెళ్ళావు, 7వ దినము ఇది పరిశుద్ధ దినము, ప్రభువుని ఆరాధించడానికి. మరి నీవు దేవుని పట్ల నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి, ప్రేమ కలిగి ఆయనను ఆరాధించడానికి సిద్ధ మనసుతో, ఆయన సన్నిధికి వెళ్ళడానికి సిద్ధ మనసుతో ఉన్నావా? ఆయన కనిపెట్టి చూసే దేవుడు, హృదయ అంతరంగములను పరిశీలన చేసే దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మరి అదేవిధంగా చదువుకున్న ఈ యొక్క వచనములో నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అంటూ ఉన్నాడు. నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఎవరు ఆయనకు పరిచారకులు అనంటే నిర్దోష మార్గమందు నడుచువారే ఆయనకు పరిచారకులు. కానీ క్రింద వచనంలో చూస్తున్నాం, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అంటున్నాడు. 2వ మాట, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. చూసారా, మోసము చేత, అబద్ధముల చేత దేవునిని మనము ఎదుర్కొనలేము. ఆయనను మనము ఎదుర్కోవాలి అనంటే ఆయన విషయంలో మనము నమ్మకముగా ఉండాలి. నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి నిర్దోష మార్గమందు నడిచిన వారిని ఆయన మరి చూస్తూ ఉన్నాడు దేవుని ఎదుట. అవును, ఆయనను మనము ఎన్నడూ కూడా ఆయనకు మరుగుగా ఉండలేము. క్రింద వచనం చూస్తే, యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరిస్తూ ఉన్నానంటున్నాడు. దేశములో ఉన్న భక్తిహీనులందరినీ కూడా ప్రతి ఉదయమున సంహరిస్తూ ఉన్నాడు. అటువంటి అనుభవములో మనము లేనందుకు ప్రభుని స్తుతిద్దాం. ఆ భక్తిహీనతలో, ఆ మోసపు అనుభవములో, ఆ అబద్ధాల అనుభవములో దేశములో నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెట్టే అనుభవంలో మనం ఉందాం. నిర్దోష మార్గమున నడిచిన వారు ఆయనకు పరిచారకులుగా ఉండే అనుభవంలో మనం ఉందాం. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన కృపకు పాత్రులుగా ఆయనను ఆరాధించడానికి. అవును, ఎంతో మంది ఆయనను ఆరాధించే విషయంలో, ఆయన సన్నిధికి వెళ్ళే విషయంలో ఎంతో నిర్లక్ష్య భావము కలిగి ఉంటారు. మనుషులకు ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వరు. మనిషిని ఏ విధంగా సన్మానిస్తారో, మనుషులకు ఏ విధంగా భయపడతారో, అధికారులకు ఏ విధంగా భయపడతారో, నీ ప్రభువుల ప్రభు, నీ రాజుల రాజు, ఉన్నత అధికారికి నీవు భయపడ అనుభవం ఉన్నట్లయితే దేవుని సన్నిధికి వెళ్ళుటలో ఆలస్యం చేయవు. ఆలస్యంగా వెళితే ఆయన ఎదుట నేను దోషిని అన్న ఆ భయం నీలో ఉంటే ఎంత మాత్రము దేవుని సన్నిధికి ఆలస్యం చేయకుండా ఆయన నన్ను కనిపెడుతూ ఉన్నాడు. దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెడుతూ ఉన్నాడు కనుక నేను నమ్మకంగా నా నిర్దోష మార్గములో నా దేవునికి ఒక పరిచారకురాలుగా, నా ప్రభు బిడ్డగా ఆయన నేను గనపరచాలి. ఎందుకంటే భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున ఆయన సంహరిస్తా ఉన్నాడు. అవును, ఆ సంహార దూత ఏ విధంగా భక్తిహీనులను మరి పాడు చేస్తూ సంహరిస్తూ ఉందో ఆ అనుభవం నుంచి ప్రభు మనలను ప్రత్యేకించాడు. ఆయన స్వరక్తమిచ్చి, ఆయన పరిశుద్ధ రక్తమును మనకు ప్రోక్షణ చేసి ఆయన మనలను వేరుపరిచాడు. అవును, ఆనాడు పస్కా బలి ఎవరి గుమ్మములో ఆయన మరి ఆ పస్కా బలి ఉన్నదో మరణదూత దాటిపోయినది. కానీ ఐగుప్తు ఆ దేశములో మరి రాజు ఇంట నుంచి ప్రతి కూలివారి ఇంట్లో కూడా
ప్రథమ సంతానము చనిపోయిన వారుగా ఉన్నారు. కానీ ఆయన నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆ సంహార దూతకు అప్పగించకుండా మన కొరకు ఆయనే సమస్తమును కూడా మన కొరకు ఇచ్చివేశాడు. మన కొరకు బలి పశువుగా, మన కొరకు కలువరి సిలువలో రక్తము కార్చి నీవు నేను పొందవలసిన శిక్షను, నీవు నేను పొందవలసిన ఆ యొక్క శాపమును ఆయన భరించి మనలను విడిపించాడు. మన పాపముల నుంచి మనలను పరిశుద్ధపరిచిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ఎదుట నమ్మకంగా, ఆయన ఎదుట యథార్థంగా ఆయనను ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీ ప్రభువుని సంతోషపెట్టు. ఆయన సమస్తమునకు చాలినవాడు. ప్రతి పరిస్థితి నుంచి నీకు విడుదలిస్తాడు. ప్రతి సమస్యకు నీకు పరిష్కారం చూపిస్తాడు. ప్రతి బలహీనతకు నీకు విడుదలిస్తాడు. ఏ పరిస్థితి అయినా ఆయన చాలిన దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన కృపగల దేవుడు. తలలు వంచండి, దేవుని కృపకు సంపూర్తిగా అప్పగించుకొని ప్రభువుని ఘనపరుద్దాం. దయగలిగిన తండ్రి, యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలను దర్శించినందుకు స్తోత్రాలు. ప్రభువా, ప్రతి బిడ హృదయాన్ని కదిలించు. ఏ ఒక్కరిని సన్నిధికి వెళ్లకుండా ఉండకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ఇరుకుగల పరిస్థితులు, నాయన వ్యతిరేక పరిస్థితులు, 6 దినాలు వారి ఉద్యోగాల్లో, వారి పనుల్లో ఏ విధంగా నిమగ్నమయ్యారో అంతకన్నా మించి నీ సన్నిధిలో, నీలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి, నీలో పరవశించడానికి నీ బిడ్డలు సిద్ధ మనసుతో ఉండాలి. నమ్మకస్తులైన వారిని దేశంలో కనిపెట్టి చూస్తున్న దేవుడు, నిర్దోషముగా నీ ఎదుట ప్రవర్తించేవారు నీకు పరిచారకులుగా పిలువబడతారు. మోసము చేయవారు, అబద్ధములాడువారు నీ ఎదుట నిలువలేరంటున్నావు. దేశములో నాయన అయా భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున సంహరిస్తున్న దేవుడు, ఆ సంహార దూత నుంచి మమ్ములను కాపాడి విమోచించుకున్నావు, రక్షించుకున్నావు, ప్రత్యేకించుకున్నావు. ఆ రక్షణ విలువను నీ బిడ్డలు గుర్తెరిగి ఒక క్షణము కూడా ఇంట ఉండకుండా కుటుంబముగా నీతో ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి నీ బిడ్డలను సిద్ధపరచమని, ఆశీర్వదించమని, ప్రతి పరిస్థితికి, ప్రతి భారము కలిగిన, ప్రతి దుఃఖకరమైన, ప్రతి నివేదనకరమైన పరిస్థితులకు నీవు చాలిన దేవుడో, పరిష్కారం చూపే దేవుడో, విడిపించే దేవుడో, ఆదుకునే దేవుడు అని నీ బిడ్డలో నిశ్చయత గలవారై నిన్ను మహిమపరిచే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.